అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకుపోయే టాపిక్ ఏంటంటే గాలి వెలుతురు లేని గృహం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను పోస్ట్ చేసే ఒక ఇల్లు చూపిస్తాను. ఆ ఇంటికి సరిగా ప్రహరీ కూడా లేదు, మళ్ళీ బైపాస్ రోడ్డు పక్కనే ఇల్లు. అయితే ఆ ఇంటికి దక్షిణం వైపు ఒక కిటికీ కూడా లేదు, ప్రహరీ లేదు, ఒక కిటికీ లేదు, ఏం లేదు. వీళ్ళు ఆ గృహంలో నివసించే వాళ్ళు గాలి వెలుతురు సరిగా లేకపోతే ఎలా నివసించాలి? కనీసం వాళ్ళు ఆ బిల్డింగ్‌కి ఎంత ఖర్చు పెట్టుంటారంటే అది ఒక డబుల్ బెడ్‌రూమ్ అనేది కూడా కాదు. మన స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక గది 1 బై 1, ఒక గది తర్వాత ఒక గది, ఒక గది తర్వాత అట్లా ఒక 3 గదులే వేసుకున్నారు. అది ఎలా నిర్మించారంటే ఒక గోడౌన్ లాగా నిర్మించారు. ఆ ఇంట్లో వాళ్ళకి గాలి వెలుతురు అనేది సరిగా రాదు. ఇట్లాంటి గృహాలు నిర్మించుకునే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇట్లాంటి గృహాలలో గాలి వెలుతురు సరిగా లేకపోతే ఎలా ఉండగలరు అనేది ఆలోచించి మనం ఈ రోజులలో గృహం నిర్మించుకోవాల్సింది. ఒక గృహం నిర్మించడానికి కనీసం ఒక 20-30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినప్పుడు ఎలా నిర్మించుకోవాలి? గాలి వెలుతురు కూడా సరిగా లేకుండా ఆ గృహంలో ఎలా ఉండగలరు? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మనం ఇంకో వీడియోతో ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.